ఎక్స్ మరియు ఇన్స్టా వేదికగా సినీ నటి సమంత ఆసక్తికరంగా పోస్టింగ్ పెడుతున్నారు. ఈమె పెట్టిన పోస్ట్ అందరినీ ఆశ్చర్యంతో పాటు ఆలోచింపచేస్తుంది. ఎక్స్ మరియు ఇన్స్టా వేదిక ద్వారా సమంత ఈ విధంగా తన అభిప్రాయాన్ని తెలిపారు. మనల్ని ఇబ్బంది పెట్టే ప్రతి విషయం మనకు పాఠం నేర్పుతుంది. అలాంటి వాటి నుంచి కూడా ఏదో ఒకటి నేర్చుకోండి అని సమంత అంటున్నారు. శుభం చిత్రంలో మాయా మాతాశ్రీగా కామియో చేసి మెప్పించారు. ఆ చిత్ర నిర్మాతగాను వ్యవహరించి విజయం సాధించారు. ఈ సినిమా సక్సెస్ తో తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ లో వరుసగా కథాబలమైన చిత్రాలు తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ దిశగా కథలు వింటూ ఉన్న సమంత ప్రస్తుతం రిలాక్స్ మూడ్లోకి వెళ్లారు. కాస్త విశ్రాంతి తర్వాత మళ్లీ సెట్లో అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఆమె తనకెంతో ఇష్టమైన ఈషా ఫౌండేషన్కు వెళ్తున్నారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. మళ్లీ ఆ సమయం వచ్చింది. ప్రతి 3 నెలలకు ఒకసారి నేను నిశ్శబ్దంలోకి వెళ్తాను. ఇలా కొన్నేళ్లుగా జరుగుతోంది. నాకు పవిత్రమైన స్థలమిది. ఈ ఆనంద నిలయం నాకు రెండో ఇల్లు లాంటిది. కష్టంలో, ఎత్తు పల్లాల్లో ఇబ్బంది పడుతున్న సమయంలో ఊరట కలిగించింది. ఇదే నాకు ఆనంద నిలయం అని సమంత ఈషా ఫౌండేషన్ గురించి చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమంత సమాధానమిచ్చారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు, నేను విద్యార్థి దశ దాటి చాలా రోజులైంది. ప్రస్తుతం స్టూడెంట్స్ ఎంత ఒత్తిడికి గురవుతున్నారో చూస్తూనే ఉన్నాను. దానికి దూరంగా ఉండండి. చదువు ఎంత ముఖ్యమో మన స్నేహాలు కూడా అంతే ముఖ్యం. మంచి వారితో స్నేహం చేయండి. నేను నేర్చుకున్న చదువుతో పాటు అప్పటి స్నేహితులే నాకు ఇప్పుడు ధైర్యాన్ని ఇస్తున్నారు అని సమంత చెప్పారు. తన నిర్మాణంలో కథానాయికగా నటించనున్న మా ఇంటి బంగారం చిత్రం అప్డేట్ కూడా ఇచ్చారు శామ్. ఈ నెలలో షూటింగ్కు వెళ్తుందని చెప్పారు. ఈ కథ విషయంలో ఎంతో ఎక్సైటింగ్గా ఉందని చెప్పారు. తాజాగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత ఇప్పుడిప్పుడే కోలుకుని మళ్లీ సినిమాలతో బిజీ కానున్నారు.